జనవరి 26 ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ. మీ అందరికీ తెలియాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2023లో చేసిన తీర్మానం మేరకు తొలిసారిగా 2024 జనవరి 26న ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీని నిర్వహించారు. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. మొట్టమొదటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీని 2024లో ఈ క్రింది ఏ రోజు నిర్వహించారో చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? భారత గణతంత్ర దినోత్సవం అని. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? జనవరి 26. అసలు జనవరి 26ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీగా ఎందుకు ఎంపిక చేశారు అంటే క్లీన్ ఎనర్జీ కోసం ఎనలేని కృషి చేస్తున్నటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ యొక్క వ్యవస్థాపక దినోత్సవం, ఫౌండేషన్ డే కాబట్టి. మరి ఆ అంతర్జాతీయ సంస్థ పేరు ఏంటంటే IRENA ఇరీనా. IRENA ఇరీనా. దీని పూర్తి పేరు ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ సంస్థను 2009 జనవరి 26న ఏర్పాటు చేశారు. అందుకే అదే జనవరి 26ని 2024 నుండి ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నారండి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీగా. మరి ఇరీనా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే UAE దేశంలోని అబుదాబి నగరంలో. అబుదాబి అనగానే వెంటనే మీ అందరికీ 2024 ఫిబ్రవరి 14న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఒక హిందూ దేవాలయం గుర్తుకు రావాలి. దాని పేరు ఏంటంటే BAPS హిందూ మందిర్. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే UAE దేశ రాజధాని అయినటువంటి అబుదాబి నగరంలో ఏర్పాటు చేసిన లేదా నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయం. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ అబుదాబి అనగానే రెండు గుర్తుకు రావాలండి. ఫస్ట్ వన్ IRENA ఇరీనా అనే అంతర్జాతీయ సంస్థ, మరొకటి BAPS హిందూ మందిర్. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ పైన క్వశ్చన్ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి జనవరి 30 నేషనల్ యాంటీ లెప్రసీ డే. నేషనల్ యాంటీ లెప్రసీ డే జాతీయ కుష్టు వ్యతిరేక దినోత్సవం. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి అయిన జనవరి 30ని ప్రతి సంవత్సరం నేషనల్ యాంటీ లెప్రసీ డేగా నిర్వహిస్తున్నారు. లెప్రసీ డిసీజ్ అనేది అంతర్జాతీయ స్థాయిలో హాన్సెన్ డిసీజ్గా కూడా ప్రసిద్ధిగాంచింది. చిన్న క్లారిటీ ఏంటంటే WHO ప్రతి సంవత్సరం వరల్డ్ లెప్రసీ డేను ఏ రోజు నిర్వహిస్తుంది అంటే జనవరి నెల చిట్ట చివరి ఆదివారం రోజున. లెప్రసీ డే అనగానే ఇంటర్నేషనల్లో అయితే జనవరి నెల చిట్ట చివరి ఆదివారం, ఇండియాలో అయితే గాంధీజీ వర్ధంతి అయినటువంటి జనవరి 30. ఈ విధంగా జనవరి మాసంలో ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ అనగానే వీటన్నింటిపై అద్భుతమైన క్లారిటీ ఉండాలి. జనవరి మాసం తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి మాసం. ఫిబ్రవరిలో ఫస్ట్ వన్ ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. మరి ఇతివృత్తం ఏంటంటే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్, చిత్తడి నేలలో మానవ సంక్షేమం లేదా మానవ శ్రేయస్సు. 2024 ఫిబ్రవరి 2న నిర్వహించినటువంటి వరల్డ్ వెట్లాండ్స్ డేకు భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది అంటే మధ్యప్రదేశ్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఉన్నటువంటి సిర్పూర్ లేక్ అనే వెట్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది. ఏ లేక్ ఆతిథ్యం ఇచ్చిందండి? సిర్పూర్ లేక్. వరల్డ్ వెట్లాండ్స్ డేను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 2024 ఫిబ్రవరి 2న సంయుక్తంగా నిర్వహించింది. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 2024 ఫిబ్రవరి 2న వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా భారతదేశానికి చెందినటువంటి 5 వెట్లాండ్స్ను రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది. తద్వారా భారతదేశానికి సంబంధించి మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య 75 నుండి 80కి చేరుకోవడం జరిగింది. మరి 2024 ఫిబ్రవరి 2న నూతనంగా గుర్తించినటువంటి 5 రామ్సర్ సైట్లలో 3 కర్ణాటక రాష్ట్రానికి చెందినవి, మిగతా 2 తమిళనాడు రాష్ట్రానికి చెందినవి. నెక్స్ట్ అండి వెట్లాండ్స్ అనగానే వెంటనే అందరికీ భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం లేదా ఒక పథకం గుర్తుకు రావాలి. దాని పేరు ఏంటంటే అమృత్ ధరోహర్. ఈ పథకాన్ని లేదా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది అంటే 2023-24 బడ్జెట్లో. ఈ పథకం లేదా కార్యక్రమం ఎన్ని సంవత్సరాల పాటు అమలు కానుంది అంటే 3 సంవత్సరాల పాటు. అసలు అమృత్ ధరోహర్ అనే పథకం లేదా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే జాతీయ స్థాయి
స్థాయిలో చిత్తడి నేలల ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతో పాటుగా చిత్తడి నేలని పరిరక్షించడం, చిత్తడి నేలల ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతో పాటుగా చిత్తడి నేలల్ని పరిరక్షించడం. మరి ఆ పథకం లేదా కార్యక్రమం పేరు ఏంటండి? అమృత్ ధరోహర్. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.